శ్రీ రమణ భాషణములు. ఒక ఇంజనీర్ ఇలా అడిగారు, పరిసరాలేవైనా ఎలా మారినా జంతువులు తమ సహజ నియమాలను అనుసరించి ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ మానవుడు సంఘ నియమాలను తిరస్కరించి ఏ నిర్దిష్టమైన నియమాలకు కట్టుబడడం లేదు. అతడు హీన స్థితికి దిగజారుతున్నట్లు కనబడుతోంది. జంతువులు మాత్రం స్థిరంగా ఉన్నాయి. నిజమేనా అని ప్రశ్నించారు. దానికి మహర్షి చాలాసేపు తర్వాత, మనుష్యులు ఆత్మజ్ఞానులు కానిచో వారు కేవలం పశువులని ఉపనిషత్తులు శాస్త్రాలు చెప్తున్నాయి. బహుశా వారు అంతకన్నా హీనులు కావచ్చు అని సమాధానమిచ్చారు. శ్రీ రమణ భాషణములు. నిరాడంబరుడు పరమభక్తుడు అయిన ఒక శిష్యుడు 3 ఏండ్ల వయస్సు గల తన ఏకైక పుత్రుణ్ణి కోల్పోయాడు. మరునాడు అతడు తన కుటుంబంతో ఆశ్రమానికి వచ్చాడు. శ్రీ భగవాన్ వారిని ఉద్దేశించి ఇలా మాట్లాడారు. ధైర్యంతో దుఃఖాలను, ఆప్త జన నష్టాన్ని భరించడానికి మనోశిక్షణ, అభ్యాసం సాయపడతాయి. అన్ని శోకాల్లోకి పుత్రశోకం చాలా దుర్భరమంటారు. వ్యక్తి తనకు ఒక నిర్దిష్టమైన రూపం ఉందని భావించే వరకు దుఃఖం ఉంటుంది. రూపభావన దాటిన నాడు తాను నిత్యుడనని తెలుస్తుంది. పుట్టుక లేదు, గిట్టుట లేదు. పుట్టేది దేహం మాత్రమే. శరీరం అహంకార కల్పనయే. కానీ అహంకారం శరీరం లేకుండా కనిపించదు. అహంకారం ఎప్పుడూ దేహంతో తాదాత్మ్యం చెంది ఉంటుంది. ప్రధానమైనది సంకల్పమే, ఆలోచనే. వివేకవంతుడైన మనిషి గాఢ నిద్రలో తనకు దేహం తెలుస్తుందేమో విమర్శించుకోవాలి. అతడు మెలకువగా ఉన్నప్పుడు మాత్రం ఈ దేహం గురించి ఎందుకు ఆలోచించాలి? కానీ నిద్రలో దేహం తెలియకపోయినా అప్పుడు ఆత్మ లేదా? అతడు గాఢ నిద్రలో ఎలా ఉన్నాడు? మేల్కొన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఈ రెండింటిలో భేదం ఏమిటి? అహంకారం పుట్టడమే మెలకువ అంటే. ఆ సమయంలోనే ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనలు ఉన్నది ఎవరికో అతను కనుక్కోవాలి. అవి ఎక్కడ నుండి పుడుతున్నాయి? చైతన్యవంతమైన ఆత్మ నుంచే ఆవిర్భవించి ఉండాలి. ఈ విషయం అస్పష్టంగా అయినా సరే తెలియగలిగితే అహంకార నాశనానికి కొంత సహకరిస్తుంది. ఏకము అనంతము అయినా సత్ బోధపడే వీలవుతుంది. ఆ అవస్థలో నిత్యమైన స్థితియే తప్ప వ్యక్తులెవరూ ఉండరు. అక్కడ మరణ భావన కానీ శోకం కానీ ఉండవు. జన్మించాను అనుకున్నవాడు మరణిస్తాను అనే భయాన్ని ఎలా తప్పించుకోగలడు? నేను అసలు పుట్టానా అడిగి చూడు, అప్పుడు బోధపడుతుంది. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. పుట్టిన దేహం ఆలోచనలతో సహా కరిగిపోతుంది. ఈ ఆలోచనల పుట్టుకే సర్వ అనర్థాలకు కారణమని తెలుసుకోవాలి. ఈ తలపుల మూలం కనిపెట్టాలి. అప్పుడు నీవు నిత్య సన్నిహితమైన అంతరాత్మలో సుస్థిరంగా ఉండి జన్మభావం నుండి మరియు మరణ భయం నుండి విముక్తుడవు అవుతావు. అదెలా అన్నాడు మరొక శిష్యుడు. దానికి మహర్షి, అనేకమైన పూర్వజన్మలలో కూడగట్టుకున్న వాసనలే ఆలోచనలు. వాటి విధ్వంసమే లక్ష్యం. వాసనలతో కూడగట్టుకున్న వాసనా విముక్తమైన స్థితియే ఆద్య, తొలి స్థితి, శాశ్వత నిర్మల స్థితి కూడా అన్నారు. దానికి భక్తుడు, నాకింకా స్పష్టం కాలేదు అన్నారు. దానికి మహర్షి, నిత్యమైన ఆత్మ అందరికీ తెలుసు. ఎంతమంది చనిపోతూ ఉండటం తాను చూడటం లేదు. అయినప్పటికీ తాను శాశ్వతుడననే అనుకుంటాడు. ఎందుకంటే అది సత్యం కాబట్టి. ఇష్టమైనా లేకున్నా సత్యం సహజంగా ప్రకటమవుతుంది. మనిషి చైతన్యవంతమైన ఆత్మను జడదేహంతో కలిపివేయడం వలన భ్రాంతి చెందుతున్నాడు. ఆ భ్రాంతి అంతమవ్వాలి అన్నారు. దానికి భక్తుడు, అది అంతం అయ్యేది ఎలా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, పుట్టినది గిట్టక మానదు. భ్రాంతి అహంకారంతో పాటు పుడుతుంది. అహంకారం లేస్తూ మాయమవుతూ ఉంటుంది. కానీ సత్యానికి ఆటుపోటులు లేవు. అది నిత్యం. ఈ విధంగా అనుభవం పొందిన ఆత్మజ్ఞుడు చెప్పేది ఇదే. శిష్యుడు వింటాడు. ఆత్మను గురించి మననం చేస్తాడు, ధ్యానం చేస్తాడు, ఆత్మానుభవం పొందుతాడు. దీనిని 2 విధాలుగా చెప్పవచ్చు.
ఆత్మ నిత్య సిద్ధం. దానిని సాధించడానికి ప్రయత్నం అక్కర్లేదు. ఆత్మానుభవం అనేది ఇప్పటికే ఉంది. భ్రమను మాత్రం తొలగించుకోవాలి. గురుముఖం నుండి వెలువడిన వాక్కు తత్క్షణమే ఆ భ్రమను తొలగిస్తుందని కొందరు అంటారు. మరికొందరు ఏమంటారంటే ధ్యానం మొదలైనవి ఆత్మ ప్రాప్తికి అవసరం అని. ఇద్దరూ సరియే, దృష్టి భేదాలు వేరు అంతే అన్నారు. దానికి భక్తుడు ధ్యానం అవసరమా అని ప్రశ్నించారు. అప్పుడు మహర్షి భూమి కూడా నిరంతర ధ్యానంలో ఉన్నదని ఉపనిషత్తులు చెప్తున్నాయి అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు దానికి కర్మ ఎలా సహకరిస్తుంది? ఇప్పటికే తొలగించవలసిన చాలా బరువుకు కర్మ అదనపు బరువు కాదా అని అడిగారు. అప్పుడు మహర్షి నిస్వార్థముగా ఆచరింపబడిన కర్మ మనస్సును నిర్మలము చేసి దానిని ధ్యానంలో లగ్నం చేయడానికి సాయపడుతుంది అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు కర్మ చేయకుండా ఎప్పుడూ ధ్యానం చేస్తే ఏమి అని ప్రశ్నించారు. దానికి మహర్షి ప్రయత్నించి చూడు, వాసనలు నిన్ను అలా చేయనీయవు. గురువు అనుగ్రహంతో వాసనలు క్షయమైన కొద్దీ క్రమక్రమంగా ధ్యానం కుదురుతుంది, మరో విధంగా కాదు అని సమాధానమిచ్చారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.